మాజీ ఎంపీ వైసీపీ అనధికార ప్రతినిధి ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నేను పవన్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడతాడు అని అనుకోలేదంటూ అందరూ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. మాటలు వక్రీకరించి శకుని పాత్ర వహించొద్దంటూ జనసేన శ్రేణులు ఉండవల్లిని హెచ్చరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఇటీవల రాజోలులో పవన్ చేసిన వ్యాఖ్యలపై జగన్, కేటీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయం మొదలుపెట్టారు. అందులో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ కు చెందిన రెడ్డి నేతలతో పవన్ ను తిట్టించారు. పవన్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని, పవన్ హైదరాబాద్ ఎలా వస్తాడో చూస్తామంటూ ఏపీ వారు హైదరాబాద్ లో ఉండేవారా అనే రీతిలో ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రాంతీయ విభేదాలు నూరిపోశారు. హైదరాబాద్ కు ఏపీ వారి దిష్టే తగిలింది అన్నట్టుగా మరింత అగ్నికి ఆజ్యం పోశారు. పవన్ ను విమర్శించడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా జనసేన శ్రేణులు మాత్రం బీఆర్ఎస్, వైసీపీ శ్రేణులను సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. ఎంతలా అంటే భయపడి జనసేన శ్రేణులపై కేసులు పెట్టేదాకా వెళ్లింది. అయినప్పటికీ ఈ వివాదాన్ని పెద్దది చేయడానికి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను రంగంలోకి దించారు. ఈయన చాలా తెలివిగా ఏకంగా పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలే పోయాయంటూ విషయాన్ని మరింత తీవ్రం చేసేలా మాట్లాడుతున్నాడు. ఉండవల్లి ఏమంటున్నారంటే, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని భావించాను, కానీ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని తాను ఊహించలేకపోయానంటూ విపరీతమైన ఆశ్చర్యాన్ని నటించారు. సారీ, జగన్ పంపించిన స్క్రిప్ట్ ను అక్షరం పొల్లుపోకుండా చదివారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పనిగట్టుకుని మళ్లీ పవన్ తప్పుగా మాట్లాడారని చెప్పడం ఎందుకు? నిన్న ఏపీకి వచ్చిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదొక రాజకీయమని, జరిగిపోయిన విషయమని చెప్పి వెళ్లిపోయారు. ఉండవల్లి ఇలా మీడియా సమావేశాలు పెట్టి బాధపడే బదులు నేరుగా జగన్ తాడేపల్లి ఆఫీసులో పర్మనెంట్ జాబ్ చేస్తే బెటర్ కదా అని జనసేన శ్రేణులు విరుచుకుపడుతున్నారు.